వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నేత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అశోక్ ఖరత్ ఒక మర్చెంట్ నేవీ అధికారి. అతను విదేశాలలో పనిచేసి పదవి విరమణ తర్వాత భారతదేశానికి వచ్చి మహారాష్ట్రలో జ్యోతిష్యుడిగా మారాడు. అతను ధనవంతులైన క్లయింట్లను సంపాదించుకొని భయభ్రాంతులకు గురైన మనస్తత్వాన్ని ఉపయోగించి మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బ్లాక్ మెయిల్ కోసం వారి వీడియోలను రికార్డ్ చేశాడు. ఇప్పటి వరకు పోలీసులు 58 అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితులైన మహిళల ప్రకారం అశోక్ ఖరత్ మొదట వారి సమస్యలను విని ఆ తర్వాత తనను తాను సమస్య పరిష్కార చిత్రీకరించుకొని వారి జీవితాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించేవాడు. మహిళలను తన వలలో చిక్కుకునేలా చేయడానికి అశోక్ ఖరత్ వారితో "నువ్వు అందంగా ఉన్నావు, కానీ నీ భర్త నిన్ను మెచ్చుకోడు" అని చెప్పేవాడు. అశోక్ ఖరత్ తాను మనసు చదవడంలో నిపుణుడని చెప్పుకునేవాడు. అయితే వాస్తవానికి అతను కేవలం మహిళల భావోద్వేగాలను, భయాలను, అభద్రతా భావాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా తన సంభాషణను మలిచేవాడు. దర్యాప్తు సంస్థల ప్రకారం అతను మహిళల శరీర భాషను, మానసిక స్థితిని నిశితంగా అధ్యయనం చేసి దాని ఆధారంగా తన మోసపు వలను అల్లేవాడు. పోలీసు విచారణలో అతను ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇతరులను గుడ్డిగా నమ్మే మహిళలకు ఇది ఒక గుణపాఠం. వారి భద్రత వారి చేతుల్లోనే ఉంది. వారు ఎవరి చేతిలోనూ మోసపోకూడదు అనేది వారి పాఠం. ఒక బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతోనే ఈ కేసు మొత్తం వెలుగులోకి వచ్చింది. రాక్షసులు ఇకపై చీకట్లో దాక్కోరు. వారు విశ్వాసం అనే ముసుగులో అందరి కళ్ళ ముందే కూర్చుంటారు. కాబట్టి మనమే అప్రమత్తంగా ఉండాలి. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ బాయ్స్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయూత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.